దేవుని వాక్యం విని బలలో పాల్పొందుతాం. ఇప్పుడు చెప్పండి, వాక్యం తక్కువ సేపు చెప్పాలా ఎక్కువ సేపు చెప్పాలా? చాయిస్ మీదే. వాక్యం తక్కువ సేపు చెప్పాలా ఎక్కువ సేపు చెప్పాలా? నేను వాక్యం ఏం సిద్ధపడలా. ఇందాక ఆరాధన వర్తమానం కూడా నేను సిద్ధపడింది కాదు, ప్రభువే సహాయము చేశాడు. ఇప్పుడు కూడా వర్తమానం చెప్తాను. తక్కువ సేపు చెప్పాలా ఎక్కువ సేపు చెప్పాలా అని అంటే రెండు రకాల మనుషులు ఉన్నారు. తొందరగా కానీ పోతాము అనేవాళ్ళు ఉన్నారు. పర్లేదు చెప్పండి, పర్లేదులే కొంచెం ఎక్కువ వాక్యం చెప్తే మంచిది అనేవాళ్ళు కూడా ఉన్నారు. కనుక రెండు రకాల ప్రజలు ఉన్నారు ఇక్కడ, రెండు మనస్తత్వాలు. అందువల్ల అందరూ దేవుని ప్రజలే, అందరూ దేవుని పిల్లలే, ఎవరిని కూడా తీసివేసేది కాదు. అందుకే ఏం చేస్తామంటే ఎక్కువ చెప్పను తక్కువ చెప్పను, మధ్య మార్గంగా ఎక్కువ చెప్పను తక్కువ చెప్పను, కానీ అర్థమయ్యేటట్టు కొన్ని మాటలు అయితే చెప్పాలనుకుంటున్నాను. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇది 2025 సంవత్సరానికి ప్రారంభ ఆదివారం, మొదటి ఆదివారం. ఈ మొదటి ఆదివారం మనం ఏం చేస్తామో ఈ సంవత్సర కాలం అన్ని ఆదివారాలన్నీ కూడా అదే చేస్తాం, అంతే కదా? అవునా కాదా? ఏది అలవాటు పడ్డామో అదే చేస్తాం కదా. కాబట్టి మొదటి ఆదివారమే మనం తక్కువ దిక్కున్నాం అనుకోండి ఆశీర్వాదం, ఇక ఈ సంవత్సరం అంతా తక్కువ ఆశీర్వాదం వస్తుంది. మొదటి ఆదివారమే తక్కువ వాక్యం విన్నాం అనుకోండి, ఈ సంవత్సరం అంతా తక్కువ వాక్యమే వినాల్సి వస్తుంది. తక్కువ వాక్యం ఉంటే మనకేం అర్థం అవుతుంది చెప్పండి? ఇప్పుడు చెప్పడానికి సబ్జెక్టు చాలా ఉంది, కానీ కొద్దిగా చెప్పి ముగించడం అంటే ఏం అర్థం కాదు. కొద్దిగా ముగించడం అంటే ఏంటి? ఉపోద్ఘాతం. ఉపోద్ఘాతం అంటే ప్రారంభ పలుకులు. ప్రారంభ పలుకులకే టైం అయిపోతాయి, ఇంకా తర్వాత వాక్యానికి. కాబట్టి వాక్యం ఎంతైనా కూర్చుకోండి, వాక్యం ఎంతైనా నేర్చుకోండి, తప్పులేదు. మరి ఇందాక కూడా చాలా వాక్యాలు, ఇంకా చాలా చెప్పాల్సిన వాక్యం చాలా ఉంది, టైం అయిపోతుందని నేను ముగించా. అంటే చాలా సంగతులు ఉన్నాయి, మనం తెలుసుకోవాల్సినవి చాలా సంగతులు ఉన్నాయి. అందువల్ల తెలుసుకోవడం అవసరం. తెలుసుకోకపోతే నష్టపోతాం, అందువల్ల తెలుసుకోవడమే అవసరం. చాలా సాధ్యమైనంత వరకు త్వరగా ముగించే ప్రయత్నం చేస్తాం. మొన్న 24 ఆరాధన వర్తమానం కూడా, ముగింపు ఆరాధన వర్తమానం ఎన్ని నిమిషాలు చెప్తారు ఎవరన్నా? 24 సంవత్సరం ఆరాధన వర్తమానం, ముగింపు ఆరాధన వర్తమానం ఎంతసేపు చెప్పాను? 3 నిమిషాలు కూడా, 2 నిమిషాల 48 సెకండ్లు. 2 నిమిషాల 48 సెకండ్లు వర్తమానం ఇక్కడ విన్నారా మీరు? చెప్పాం, మరి మన దగ్గర చెప్పాం, అట్లా కూడా చెప్తాం, కాకపోతే అర్థం కాదు కదా, అందువలన కొంచెం వివరిస్తాం. అందువల్ల మనం ఒక వర్తమానం తెలుసుకొని విని మరి ప్రభువుని మనం సంతోషపెట్టే అనుభవంలో బలలో పాలు పొందబోతున్నాం. చూడండి, దేవుని వాక్యంలో ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుంటాం. కొలస్సీ 3వ అధ్యాయం, కొలస్సీ 3వ అధ్యాయము, కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 1, 2, 3 వచనాలు. 2, 3 వచనాలు కలిసి ఉన్నాయి. 1, 2, 3 వచనాలు చదువుకుంటాము. కొలస్సీ 3వ అధ్యాయము 1, 2, 3 వచనాలు. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. ఎలాగనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. ప్రభు ఈ మాటల ద్వారా మనతో మాట్లాడి బలలో పాలు పొందుటకై సహాయము చేయనుగాక. ఇక్కడ మన జ్ఞాపకం చేయబడుతున్న మాట, పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. పైనున్న వాటి మీదే మీ దృష్టి ఉండాలి, కానీ భూ సంబంధమైన వాటి మీద మీ దృష్టి ఉండకూడదు. ఏంటి పైనున్న వాటి మీదే అంటే, పైన వెంట ఏంటి? పైన ఏమున్నాయి? మన పైన ఏమున్నాయి?
చెప్పండి. పైన ఉన్నాయి అంటే పైన అంటే పరలోకంలో, సర్లే మీకు అర్థమైపోతుంది. పరలోకంలో ఏముంది చెప్పండి? పరలోకంలో ఏముంది? ఏముంది చెప్పండి? పరలోకం ఉంది. అది వెరీ సింపుల్ కదా. పరలోకంలో ఏముంది? ఈ విషయం చెప్పలేకపోతే అందుకే వాక్యం ఎక్కువ చెప్పేది. పరలోకంలో ఏముందంటే పరలోకం ఉందండి అని చెప్పాలి. అంతే కదా. పరలోకం ఉందా? పరలోకమే ఉందా? పరలోకంలో మన కొరకు సిద్ధపరచబడినవి ఎన్నో ఉన్నాయి. మన కొరకు ఏమేమి సిద్ధపరిచాడు దేవుడు? ఎన్నో సిద్ధపరిచాడు. మనం ఊహించలేని, మనం అర్థం చేసుకోలేనంత. అందుకనే మనకిప్పుడు కనపడేవన్నీ కూడా ఒకనాడు కనపడవు. బాగా జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడు మనం చూస్తున్నవన్నీ కూడా ఒకనాడు కనపడవు. అర్థమైందా? ఇప్పుడు మనం ఏం చూస్తున్నామో అవి ఒకనాడు కనబడవు. ఇప్పుడు ఏమి చూడట్లేదో అవే మనకు కనపడతాయి. మళ్ళీ చెప్తున్నా, ఇప్పుడు మనం చూస్తున్న ఇవన్నీ కూడా ఒకనాడు కనపడవు, కనపడేవి కాదు. ఇప్పుడు మనం ఏమి చూడట్లేదో ఒకనాడు ఖచ్చితంగా చూస్తాం. అంటే చూడండి, 1 కొరింథీ 15వ అధ్యాయం. 1 కొరింథీ 15వ అధ్యాయం ఒక మాట చూద్దాం. 1 కొరింథీ 15 2 కొరింథీ 4వ అధ్యాయం. 2 కొరింథీ 4వ అధ్యాయం చూడండి. 2 కొరింథీ 4వ అధ్యాయము 18వ వచనం. క్షణమాత్రముండు మా సులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమా భారమును కలుగజేయుచున్నది. ఎలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. ఇక్కడ మరి చూడండి ఏం రాయబడింది? దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. అంటే ఏంటంటే ఇప్పుడు కనబడేవన్నీ కూడా ఇప్పుడు మనం చూస్తున్నవన్నీ కూడా ఒకనాడు కనబడేవి కాదు. దృశ్యమైనవి అంటే చూస్తున్నవి, అనిత్యములు అంటే ఉండేవి కాదు, అవి ఎప్పుడు ఎల్లకాలం ఉండేవి కాదు. ఇప్పుడు అదృశ్యంగా ఉన్నవి ఎల్లకాలము, రాబో కాలంలో మనం చూసేవి ఎల్లకాలము ఉండేవి. కనుక ఇప్పుడు మనం ఇప్పుడు చూస్తున్న ఏది కూడా ఒక కాలంలో మనం చూడము, ఒక కాలంలో మనకు కనపడవు. చూద్దామన్నా కనపడవు, చూద్దామన్నా కనపడవు. రెండవది, ఇప్పుడు మనం ఏం చూడట్లేదో అది ఎల్లప్పుడూ వాటిని చూస్తూ ఉంటాం. ఏంటంటే అదే పరలోక సంబంధమైన. అందుకనే కొరింథీ పత్రికలో ఒక మాట రాశారు చూడండి. 1 కొరింథీ 2వ అధ్యాయం. 1 కొరింథీ 2వ అధ్యాయము 9వ వచనం. 1 కొరింథీ 2వ అధ్యాయం 9వ వచనం. ఇందును గూర్చి దేవుడు తను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరం కాలేదండి. దేవుడు మన కొరకు ఏం సిద్ధపరిచాడో అవి కంటికి కనబడే కాదు, చెవికి వినబడినవి కాదు, మనుష్య హృదయానికి గోచరమైనవి కాదు, అర్థం కానివి మన కోసం సిద్ధపరిచాడు దేవుడు. అర్థం చేసుకోలేనందు గొప్పవి. కానీ ఎక్కడ సిద్ధపరిచాడు? పరలోకంలో సిద్ధపరిచాడు. అందువలన ఇవి కంటికి కనబడదు, చెవికి వినబడదు, మనిషి హృదయానికి గోచరము కానటువంటి వారికి ఇవి ఎవరికి అవి అర్థమవుతాయంటే 10వ వచనం చూడండి. దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆత్మ అన్నిటినీ, దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. ఇక్కడ 11వ వచనం. ఒక మనుషుని సంగతులు అతనిలోనున్న మనుష్యాత్మకే కానీ మనుషులలో మరి ఎవరికి తెలియను. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే కానీ మరి ఎవరికి తెలియవు. ఇక్కడ కంటికి కనబడనివి, చెవికి వినబడనివి, మనుష్య హృదయానికి గోచరం కానివి దేవుడు ఎవరికి బయలుపరిచాడు? మనకు బయలుపరిచాడు. అందుకే ఆత్మీయులైన వారికి బయలుపరిచాడు. ఎవరైతే ఆయన ఏర్పాటులోకి, ఆయన స్వరూపంలో మార్చబడతారో వాళ్ళకు బయలుపరిచాడు.
ఎవరైతే ఆయన యొక్క ఏర్పాట్లు జీవించేటువంటి వాళ్ళు ఉన్నారో వారికి బయలుపరిచాడు. అందుకనే పౌలు దాని గురించి రాశాడు. ఏమని రాశాడు? మనము సదాకాలం ప్రభుతో కూడా ఉండబోతున్నామని రాశాడు. తర్వాత ప్రకటన గ్రంథంలో యోహాను రాశాడు. ఏం రాశాడు? ఆ వెలుగు రాజ్యంలో మనము ఆయనతో కూడా సంచరించే వారంగా ఉంటామని. ఆ వెలుగు రాజ్యంలో బంగారుమయమైన రోడ్లు ఉన్నాయని వాళ్ళు ఆత్మీయంగా గ్రహించి ఆ సంగతులను మనకు తెలియపరిచారు. కాబట్టి ఇక్కడ నా తలంపు ఏంటంటే ప్రియులారా, ఇప్పుడు మనం చూస్తున్నవేవి రాబో కాలంలో మనం చూడము. ఇక నేను పక్కా ఫిక్స్, దానికి లాక్, ఇంకే మినహాయింపులు లేవు. ఒకవేళ నువ్వు చూస్తావు, ఇక్కడ ఎన్ని చూస్తావు అంటే ఒకటి గుర్తు, నువ్వు పరలోకానికి వెళ్ళవు. ఇక్కడ ఉన్నవన్నీ నువ్వు చూస్తావంటే పరలోకానికి వెళ్ళవు, ఇక్కడే ఉంటావు, అన్నీ చూస్తూ ఉంటావు. ఇక్కడ ఈ వీధులు చూస్తూ ఉంటావు, ఈ మందిరం చూస్తూ ఉంటావు, అన్నీ ఈ ప్రజలను చూస్తూ ఉంటావు, ఈ ప్రజల బాధలు చూస్తూ ఉంటావు, వాళ్ళకి ఎదురయ్యే శ్రమలు చూస్తూ ఉంటావు. దేవుని యొద్దకు ఎత్తబడేటువంటి మనుషులు ఎవ్వరు కూడా ఇక ఏవి చూడరు. అందుకనే ఇవన్నీ ఒకనాడు దేవుడు తీసివేయబోతున్నాడు కూడా. ఇవన్నీ ఒకనాడు దేవుడు తీసివేయబోతున్నాడు. ఏది కూడా నిలబడదని వ్రాయబడింది. 2 పేతురు 3వ అధ్యాయం చూడండి. 2 పేతురు 3వ అధ్యాయము 11, 12, 13 వచనాలు. 2 పేతురు 3వ అధ్యాయము 10 వచనం కూడా చూడండి. 10 నుంచి, అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును, ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కటమైన వేంట్రముతో లయమైపోవును, భూమియు దాని మీదనున్న కృత్యములను కాలిపోవును. ఇవన్నీ ఇట్లు లయమైపోవునవి కనుక ఆకాశములు రవులుకొని లయమైపోవునట్టు, పంచభూతములు మహావేంట్రంతో కరిగిపోవునట్టు, దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. ఆయనను మనం ఆయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశము కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము, వాటి యందు నీతి నివసించును. ఇక్కడేం రాయబడింది చెప్పండి? ఈ భూమి మీద ఉన్న ఏది కూడా మిగలదు, మొత్తం కాల్చివేయబడుతుంది. పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోతాయంట. పంచభూతాలంటే ఏంటి తెలుసా? పంచభూతాలంటే ఏంటో మళ్ళీ దీనికి ఒక పావుగంట చెప్పాలి మీకు. అందుకని తెలుసుకోవాలి, ఇలాంటివి తెలుసుకోండి. పంచభూతాలంటే ఏంటి? ఆకాశము, భూమి, గాలి, నీరు, ఇంకా నిప్పు. వెరీ గుడ్. నిప్పు. ఓకే, నిప్పు బాగా చెప్పాడు. నిప్పు ఏంటంటే మళ్ళీ చెప్తున్నా, పంచభూతాలంటే గుర్తుపెట్టుకోండి, చాలామంది తెలియదు. పంచభూతాలంటే ఏంటి? ఆకాశము, భూమి, గాలి, నీరు, నిప్పు. ఇవన్నీ కూడా పంచభూతాలు, ఈ సృష్టికి ఆధారమైనవి. ఈ సృష్టి అంతా నిర్వహించబడడానికి ముఖ్యమైన ఈ యొక్క పంచభూతాలు మిక్కటమైన వేండ్రంతో ఏమైపోతాయంట? వేండ్రం అంటే ఏంటి? మిక్కటమైన వేండ్రం అంటే ఏంటి? కరిగిపోతాయి, కాలిపోతాయి, కరిగిపోతాయి. ఏంటి? నీరు, గాలి, అగ్ని కరిగిపోవడం ఏంటండి? ఆకాశము, భూమి, ఇవన్నీ కరిగిపోతాయి. పంచభూతములు మిక్కటమైన వేండ్రంతో లయమైపోతాయి. ఇప్పుడు చెప్పండి, భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోవడం మంచిదా కాదా? అంటే తాత్కాలికంగా ఉండాలి. చూడండి 2 కొరింథీ 5వ అధ్యాయం చూడండి. 2 కొరింథీ చాలా వచనాలు ఉన్నాయి, నేను త్వరగా వెళ్ళాలి కాబట్టి ముగిస్తా. 2 కొరింథీ 5వ అధ్యాయం మొదటి వచనం నుండి చూడండి. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకు కొన్నదని ఎరుగుదుము. మనము దిగంబరులము కాక వస్త్రం ధరించుకున్న వారముగా కనబడదుము. కాబట్టి పరలోకము నుండి వచ్చు మన నివాసము దీనిపైన ధరించుకున్న అపేక్షించు దీనిలో మూలుగుచున్నాము. ఈ గుడారంలోనున్న మనము భారం మోసుకొని మూలుగుచున్నాము. ఇది తీసివేయవలనని కాదు కానీ మర్త్యమైనది జీవం చేత మిరింగివేయబడినట్లు ఆ నివాసమును దీనిపైన ధరించుకొని కూర్చున్నాము. దీని నిమిత్తమై మనల్ని సిద్ధపరిచిన వాడు దేవుడే. ఇక్కడ మనం ఏంటంటే ఈ యొక్క శిథిలమైపోయి గుడారంలో, అంటే ఈ దేహంలో మూలుగుతున్నాం. ఏం మూలుగుతున్నాం చెప్పండి? శిథిలమైపోయి ఈ గుడారంలో మనం ఏం మూలుగుతున్నాం? అయ్యా నాకు బట్టలు లేవు. అవునా కాదా? అయ్యా నాకు బట్టలు లేవండి ప్రభు దేవుడు గారు, నాకు బట్టలు లేవు. అయ్యా నాకు ఫుడ్ లేదు, మంచి బిర్యానీ కావాలా? మూలుగుతున్నాం. శిథిలమైపోయి గుడారంలో ఈ యొక్క దేహంలో ఉండి మూలుగుతున్నాం. నాకు అది కావాలి, నాకు ఇది కావాలి.
ఈ లోక సంబంధమైనవి నాకు కావాలి, నాకు ధరించుకోవడానికి నగలు కావాలా, చేతి నిండా కట్ల డబ్బులు కావాలా, ఇంకేం కావాలా, మంచి పేరు కావాలా, ఏం కావాలా? లోకంలో మంచి పేరు కావాలా? పరలోక పేరుతో పని లేదు మనకు, లోకంలో మంచి పేరు కావాలి మనకు. దేవుడు పరలోకంలో బడా మంచి నమ్మకమైన మంచి దాసుడా అని నేను పిలిచే పేరును కోరుకోకుండా భూలోక సంబంధంలో నన్ను అందరూ మెచ్చుకోవాలా, నన్ను అందరూ చూడాలా అని కోరుకునేటువంటి దానికి మూలుగుతుంది మన దేహం. ఎందుకండి అలంకారం చేస్తాం? ఎందుకు మంచి బట్టలు వేస్తాం? వస్త్రాలు ఎందుకు కట్టుకుంటాం చెప్పండి? దేహాన్ని కప్పుకోవడానికి వస్త్రాలు కట్టుకోవాలా, కానీ అలంకరణ కోసం కాదు కదా. అలంకరణ కోసమా? ఎవరో అన్నారు కలర్ షర్ట్ కొనుక్కో అని. అబ్బే, నా జీవితం అంతా తెల్ల సొక్కాకే పరిమితం, నా జీవితం అంతా తెల్ల బట్టలకే పరిమితం. ఎందుకు ఇది? వస్త్రాలంటే దేహం కప్పుకోవడానికి వస్త్రాలు, కానీ మనల్ని చూపించుకోవడానికి కాదు వస్త్రాలు. కొంతమందిని చూస్తాం మనం, కొన్ని అలంకారాలు ఎందుకు చేస్తారు? ఇతరులకు కనపడడానికి చేస్తారు, అవునా కాదా? అలంకరణ ఎందుకు చేస్తారు చెప్పండి? అందరికంటే నేనే బాగుండాలి. మావాడు ఏమనుకో బాబు, చాలా అలంకారం చేస్తాడు మా అబ్బాయి, పెద్ద అబ్బాయి. అంటే అద్దం దగ్గరికి వెళ్తాడు, అటు చూస్తాడు, ఇటు చూస్తాడు, అటు తిరుగుతాడు, ఓకే బ్రహ్మాండం అనుకుని వెళ్ళిపోతాడు బయటికి. మంచిదే, నేనేమంటానండి, బయటికి వెళ్ళినప్పుడు నీ రూపం బాగుందో చూసుకో, అంతవరకే. కానీ బయట ఇతరులు నన్ను చూసి వాళ్ళు ఏదో నిన్ను గురించి బాగా చెప్పుకోవాలనే ఉద్దేశం మంచిది కాదు. చూడండి, దేవుడు మనల్ని చూడాలా, దేవుడు మనల్ని మెచ్చుకోవాలా, దేవుడు మన వస్త్రాలను మెచ్చుకోవాలా, దేవుడు మన నీతిని మెచ్చుకోవాలా, దేవుడు మన యొక్క జీవితాన్ని మెచ్చుకోవాలా, దేవుడు మన యొక్క కోరికలను ఏమో ఇంత జీవితం చక్కగా నమ్రతగా ఉంటాడు, ఏమి కోరుకోడు, కొద్దిగా ఆహారము, కాస్త నా చేసుకోవడానికి నాకు మంచి ఆరోగ్యం, పని చేసుకోవడానికి మంచి ఆరోగ్యము, కాస్త పడుకోవడానికి బెడ్ ఉంటే చాలు. అంటే ఇది సింపుల్గా సాధారణమైన జీవితం. కానీ చాలామందిని మనం చూస్తాం భూ సంబంధమైనటువంటి కోరికలు ఎక్కువ, ఎన్నెన్నో కోరికలు. వాటిని ఏమన్నారంటే గొంతెమ్మ కోరికలు అన్నారు. గొంతెమ్మ కోరికలు ఎందుకండి? గొంతెమ్మ కోరికలు ఒకనాడు దీన్ని విడిచిపెట్టాలి కదా. అసలు ఈ దేహమే శిథిలమైపోద్దంట కదా, ఈ దేహంలో ఉన్నటువంటి నీవు శిథిలమైపోతున్న ఈ దేహంలో నివసిస్తూ మూలుగుతున్నావంట కదా, నాకు అది కావాలి ఇది కావాలంటున్నావంట కదా. ఇవన్నీ కూడా భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోవడానికి చూపిస్తున్నాయి కాదా? భూ సంబంధమైన వాటి మీద భూ సంబంధమైనవి నేను అంటే ఉండొద్దని కోరుకోవట్లేదు. అసలు శాంతం భూ సంబంధమైనటువంటి వాటిని మనం కలిగి ఉండకుండా మనం ఈ లోకంలో జీవించలేం కదా. అవసరమే, ఈ గాలి అవసరమే, ఈ నీరు అవసరమే, ఈ అగ్ని అవసరమే, ఈ ఆకాశం లేకపోతే వర్షం రాదు, ఈ భూమి లేకపోతే పంటలు పండవు, ఈ పంట పండకపోతే మనం కడుపు నిండదు, కడుపు నిండకపోతే మనం పనులు చేసుకోలేము, పనులు చేసుకోకపోతే మనకు జీవన భృతి రాదు. అవసరమే. అందుకని ఏమన్నారంటే తగుమాత్రపు అన్నాడు. తగుమాత్రపు, ఎంత అవసరమో అంతే తీసుకో, ఎంత అవసరమో అంతే తీసుకో. కనుక భూ సంబంధమైన వాటి మీద మనస్సు అంటే దాని అర్థం ఏంటంటే, ఫిలిప్పీ పత్రిక చూడండి, ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం. భూ సంబంధమైన వాటి మీద మనసు అంటే ఏంటంటే అక్కడ రాశారు. ఫిలిప్పీ 3వ అధ్యాయము, ఫిలిప్పీ 3వ అధ్యాయం 19 వచనం. నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు, వారు తాము చిగ్గుపడవలసిన సంగతుల యందు అతిశయపడుతున్నారు. భూ సంబంధమైన వాటి మీదనే మనసు ఉంచుతున్నారు, భూ సంబంధమైన వాటి మీదనే మనసు ఉంచుతున్నారు. నువ్వు దేవుని సంబంధమైన వ్యక్తివైతే దేవుని మీద నీ మనసు ఉండాలి కదా. దేవుని సంబంధమైన వ్యక్తివైతే నువ్వు దేవుని మీద నీ మనసు ఉండాలి కదా, అంతే కదా. కానీ వీళ్ళ మనసు ఎక్కడ ఉంటుందంట? కడుపు మీదే ఉంటాడు. అందుకే ఏమన్నాడు అక్కడ చూడండి 19వ వచనం. వారి కడుపే వారి దేవుడు, వారి కడుపే వారి దేవుడు. ఎప్పుడు ఏం తిందామా? అందుకే మత్తయి సువార్త చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయం. ఇలా చూసాం కదా మనం. మత్తయి సువార్త 6వ అధ్యాయం, లేకపోతే లూకాసు వార్త 12వ అధ్యాయం చూడండి. లూకాసు వార్త 12వ అధ్యాయము 22వ వచనం. లూకాసు వార్త 12:22. అంతటా ఆయన తన శిష్యులతో ఇట్లా, నేను ఈ హేతువు చేత మీరు ఏమి తిందుమో అని మీ ప్రాణమును గూర్చేయనను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చేయనను
చింతింపకుడి, ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా. ఏమంటున్నాడండి? ఆహారము కంటే ప్రాణం గొప్పది కదా, వస్త్రము కంటే దేహం గొప్పది కదా, కనుక వీటిని గురించి మీరు చింతించొద్దు. ఇంకో మాట ఏమన్నాడంటే, అడవి పువ్వులను చూడుడి, గడ్డి పువ్వులను చూడుడి, అవి ఎవడు వాటిని వెత్తడు, వాటికి నీరు పోయాడు, అవి పెరుగుతాయి, అవి మరి చక్కగా అందంగా కనబడతాయి, వాటిని మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుతున్నాడు కాడా. కాకులను చూడండి, అవి ఏమి కష్టపడవు, అయినా అవి ఆహారం కూర్చుకుంటాయి, వాటిని మీ తండ్రి పోషించుతున్నాడు కదా. కాబట్టి ఏమి తిందుము, ఏమి త్రాగుదుము, ఏమి ధరించుకుందామో దాని గురించి ఆలోచించడమే భూ సంబంధమైన ఆలోచన. ఈరోజు ఈ ఆదివారం వచ్చిందంటే చాలు, ఈరోజు ఏమిటి కూరకి ఏంటండి, ఏం కూర? మా ఇంట్లో పప్పుచారు, ఖచ్చితంగా చెప్తాను నేను, మా ఇంట్లో పప్పుచారు. ఏమన్నా దేవుడికి అనుగ్రహిస్తే, ఏమబ్బా ఏం రుచిలేని ఆహారం తిన్నావు, కొత్త ఇగో మాంసం తినని కొత్త మాంసం ఇస్తే తప్ప ఆదివారం పప్పుచారు. ఒక్కోసారి తాలింపు కూడా పెట్టదు అమ్మ. మా వాడికి గొడవ, తాలింపు లేకుండా అన్నం పెడుతున్నావు. ఆదివారం అంటే సాధారణమైన భోజనం. కానీ చాలామందికి ఆదివారం ఎలా ఉందంటే చాలా వెరైటీగా తినాలా, చాలా వెరైటీ ఫుడ్ కావాలా. వాళ్ళే భూ సంబంధమైన వాటి కొరకు ఆలోచించేవాళ్ళు. ఏమి తిందుమో, ఏమి ధరించుకుందామో అని విచారించడమే భూ సంబంధమైన ఆలోచన. అందుకే ఏమంటున్నాడు, మీరు భూ సంబంధమైన వాటి మీద ఆలోచించదు. భూ సంబంధమైన వాటి గురించి ఆలోచించేవాడికి ఏంటంటే వారు కడిపే వారి దేవుడు, వారు చిగ్గుపడవలసిన సంగతులు ఎందు అతిశయపడే వారు ఉంటారు. ఇంకేమన్నాడు అక్కడ, ఏమన్నాడు అక్కడ, వారు భూ సంబంధమైన వాటి మీదనే మనసు ఉంచుతారు. ఫిలిప్పీ 3:19. 20 వచనం చూడండి, మన పౌరస్థితి పరలోకమందున్నది అని మొదలుపెట్టాడు. ఫిలిప్పీ 3:20 ఏమన్నాడు, మన పౌరస్థితి ఎక్కడుంది, పరలోకమందుందంట. పరలోకమందున్న మన పౌరస్థితి ఎలా ఉండాలా? అక్కడ గోధుమలు ఉన్నాయా, అక్కడ బియ్యం గింజలు ఉన్నాయా, అక్కడ ఆహారంతో పని ఉందా? ఇప్పుడు మన మనుషులం కనుక మనకు ఆహారం అవసరం, పని చేసుకోవాలంటే ఆహారం అవసరం. మన దేహంలో, ఇప్పుడున్న దేహంలో బ్లడ్ ఉంటుంది, రక్తం ఉంటుంది. రక్తం పట్టాలంటే కొన్ని ఆహారాలు తింటేనే పడుతుంది. మన దేహంలో కండ ఉంది. ఈ కండ పట్టాలంటే, కండ ఆరోగ్యంగా ఉండాలంటే కండ పట్టే కొన్ని ఆహారాలు తింటేనే కండ బలంగా పుష్టిగా ఉంటుంది. ఇంకొన్ని ఉన్నాయి, ఏమంటారు వాటిని, కాల్షియం, విటమిన్స్, మినరల్స్ ఉంటాయి. అవన్నీ ఎముకల పుష్టికి మనం తినాల్సిందే. కానీ పరలోకములో ఉన్నప్పుడు ఆ దేహానికి ఈ ఆహారంతో పని లేదు. అక్కడ రక్త మాంసాలు ఆ దేహంలో లేవు. అక్కడ ఆ దేహంలో డబ్ అని కొట్టుకునే పంపింగ్ సిస్టమ్ లేదు, గుండె లేదు, రక్తం లేదు, మాంసం లేదు. అందుకే ఏమన్నాడు, రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొని నేరు. రక్త మాంసాలతో దేవుని రాజ్యంలో పని లేదు. కనుక అక్కడ ఆహారంతో పని లేదు, కష్టపడాల్సిన పని లేదు. అక్కడ మంచి చెడ్డలా తెలివినిచ్చు వృక్ష ఫలములు ఉన్నాయి మనకు. ఏదైతే ఆదామును ఏదైనా వనంలో దేవుడు నువ్వు తినొద్దురా నాయన, తింటే స్వస్తామని చెప్పాడో, ఆయన ఆజ్ఞ మీరాడు. ఆ ఫలం మరి ఎల్లకాలం ఇచ్చే ఆ ఆధిక్యతను పొందుకునే ఆధిక్యతను పోగొట్టుకున్నాడు. ఇప్పుడు దేవుడు రేపు పరలోకంలోకి మనం వెళ్ళిన తర్వాత పరలోకంలో మన ఫుడ్ ఏంటయ్యా అంటే ఆ మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలమే. ఆ ఫలాలు మనం అక్కడ తింటాం. అక్కడ తినడానికి నదికి ఇరువైపులా ఉన్నాయి ఆ చెట్లు. ఎప్పుడు కావాలన్నప్పుడు కోసుకొని తింటమే. ఇప్పుడు ఇక్కడ వద్దురా అన్నాడు, అక్కడ ఇస్తానంటున్నాడు. నువ్వు తినొద్దు, నీకు అక్కడ ఇస్తాను నేను దాన్ని అంటున్నాడు. కానీ ఇక్కడే తిన్నాడు మనోడు. ఇక్కడే తినాలని ఆశపడుతుంటాం మనం, కానీ అక్కడ తినాలి. అవి ఏంటి, మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలాలు. కనుక ఆ ఫలం అక్కడ ఉంటుంది, దాని ఆకులు ఉంటాయి, మన ఆరోగ్యం ఇస్తాయంట, దాని ఫలాలు ఉంటాయి, మనం తింటామంట. అక్కడ మనకు దేవుని వల్లే ఉంటాం, ఇంకంతే, తిరగలేదు. ఇక్కడ తింటే నువ్వు దేవుని వల్లే మారిపోతావు, తినొద్దు అన్నాడు. కానీ అక్కడ తినాలి, నువ్వు దేవుని వల్లే ఉండాలంటే, సూర్యుని వల్లే తేజరిల్లాలంటే అది తినాలి. అక్కడ తినమన్నాడు, ఇక్కడ తినొద్దు అన్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాం, భూలోకంలో ఇక్కడే అన్నీ తినేస్తున్నాం. అన్నీ కావాలి మనకి, ఏం కావాలా, అన్నీ కావాలా. ఇదంతా తిను, నీకు ఎన్ని ఇచ్చాము, ఇది ఒక్కటే తినొద్దంటే అది కూడా తినేస్తున్నాం. ఇవన్నీ తిను నిరభ్యంతరంగా, ఇవన్నీ తిని, ఇవన్నీ నీకే, నీకోసమే. కానీ ఆ ఒక్కటి మాత్రం తినొద్దు అంటే అది కూడా తినేస్తుంటే మనము భూ సంబంధమైన వాటి మీద కోరిక పెరిగిపోతుంది మనకు. కనుక అక్కడ వాళ్ళ ఫలం తిన్నారు, భూ సంబంధమైన కోరికలు వచ్చేసినాయి వాళ్ళకు. ఎవరికి, ఆదాము హవ్వకు. ఆ ఫలం తినకూడదన్న ఫలం తిన్నారు, భూ సంబంధమైన కోరికలు వచ్చేసినాయి. భూ సంబంధమైనటువంటి శ్రమ వేదనకు వాళ్ళ జీవితము
వాళ్ళు దేవుడు త్రోసివేసినాడు, అప్పగించినాడు. కనుక భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకుని వీటి మీదే మనం కాన్సన్ట్రేట్ చేస్తే పరలోక సంబంధమైన వాటిని మనము చూడలేము. పరలోక సంబంధమైన చూడలేము. భూ సంబంధమైన ఇంకేంటి చెప్పండి? మొదటి యోహాను 2వ అధ్యాయం, మొదటి యోహాను 2వ అధ్యాయము దయచేసి చూడండి. మొదటి యోహాను 2వ అధ్యాయం 16, 17, 15 వచనం నుండి చూడండి. మొదటి యోహాను 2వ అధ్యాయం 15 వచనం నుండి. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించినడలా తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకమును ప్రేమిస్తే తండ్రి ప్రేమకు దూరం అయిపోతావు. ఈ లోకములో ఉన్న వాటిని ప్రేమిస్తే తండ్రి ప్రేమకు దూరం అయిపోతావు. కనుక ఇంకేమన్నాడు? 16, లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. ఏంటండి అవి? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం, ఈ మూడు కూడా లోక సంబంధమైనవి, భూ సంబంధమైనవి. ఏంటి? ఏది చూస్తే అది నాకు కావాలనుకోవటం, ఏది తినాలనుకుంటే అది తినేయటం. చూడండి, శరీరాశ, నేత్రాశ, జీవపుటమం, ఈ మూడు కూడా లోక సంబంధమైనవి. అందుకే 17 వచనంలో ఏమన్నాడు? 17 వచనం, లోకమును దాని ఆశయు గతించిపోవునవి. లోకము దాని ఆశ కూడా గతించిపోయేవి. లోకం గతించిపోయేది. లోక సంబంధమైన ఆశలు గతించిపోయేవి. లోక సంబంధమైనవి ఏవి కూడా నువ్వు కోరుకుంటున్నావో, నీ శరీరాన్ని, నీ నేత్రాన్ని, నీ దేహాన్ని, లేకపోతే నీ యొక్క జీవపు విధానాన్ని ఏది ప్రభావితం చేస్తుందో అది ఉండేది కాదు. అది ఎల్లకాలం నువ్వు అడ్డుపెట్టుకుని ఉండేది కాదు. దాన్ని విడిచిపెట్టేయి. నీకు ఆయన పరసంబంధమైన వాటిని సిద్ధపరిచాడు. అక్కడ ఏముందో చెప్పండి? ఇక్కడ దేహం, జీవపు డంబం ఉంది ఇక్కడ. అని మన దేహాన్ని డంబంగా చూపించుకోవడానికి చూపించే ఈ లోక సంబంధమైన విధానంలో మన పరలోకంలో ఏమివ్వబడుతుంది? ఆ దేహం ఇవ్వబడుతుంది, మహిమా దేహం ఇవ్వబడుతుంది. అక్కడ మనం ఏం చూస్తాం? ఇక్కడ నేత్రాశ, ఈ లోకంలో కావాల్సిన అన్నీ చూస్తుంటాం. అది కావాలి, ఇది కావాలనుకుంటాం. అక్కడ ఏం చూస్తాం? మనము దేవుణ్ణి ఎల్లప్పుడూ మన కన్నుల ముందు చూస్తాం, వెలుగు చూస్తాం, వెలుగు మహిమ చూస్తాం. ఈ నేత్రాశ మనల్ని నష్టానికి లాక్కుపోతుంది. అక్కడ మనం చూసేది మనకు ఎంతో సంతోషాన్ని కలిగించేది. ఇంకోటి ఏమన్నాడు? శరీరాశ. శరీరాశ అంటే ఈ లోక సంబంధమైన శరీరాశలు మనల్ని దుఃఖం పాలు చేస్తాయి. కానీ అక్కడ మన శరీరము మన యొక్క నివసించే దేవదూతల వలె తేజరిల్లే ఆ యొక్క రూపం. కాబట్టి ఈ భూ సంబంధమైన లోకపరమైన వాటి మీద మనసు పెట్టుకోవద్దు. అట్లా అని అన్నం తినొద్దంటారా? అన్నం తినకుండా మానేయబాకండి, మరి బలహీనం అయిపోతారు. అన్నం తినాలా? అట్లా అని అసలు స్నానమే చేయకోకుండా మర్చిపోకండి, వాళ్ళంతా కంపు కొడతారు, చూసేవాడికి అసహ్యం వేస్తారు. అట్లా అని అసలు ఏం చేయొద్దని కాదు. వీటి మీద మనసు నిలపొద్దు. మీరు మనం బతకాలంటే అన్నం తినాలి కదా. తినటం కోసం బతుకుతామా? బతుకడం కోసం తింటాం అంటే ఏం చెప్తారు? బతకడం కోసం తింటాడు. వెరీ గుడ్. ఈయన బతకడం కోసం తింటాడు. మీరేం చేస్తారు? బతకడం కోసమే తింటారా? తినటం కోసం బతకరా? తినటం కోసం బతకడమే భూ సంబంధమైన ఆశ. తినటం కోసం బతకడమే భూ సంబంధమైన ఆశ. కాబట్టి బ్రతకాలి, ఆహారం తినాలి. ఈ ఆహారం అవసరమే, దేవుడే ఇచ్చాడు మనకి. ఆహారం దేవుడే ఇచ్చాడు, భుజించాలి. అదే సమయంలో మనకు దేవుడే ఏ వస్త్రాలు ఇచ్చాడు చెప్పండి? ఏ వస్త్రాలు ఇచ్చాడు? చర్మపు వస్త్రాలు ఇచ్చాడు. ఆదాంకి ఏమి ఇచ్చాడు? చర్మపు వస్త్రాలు ఇచ్చాడు. తర్వాత మనకి ఇంకేమి ఇచ్చాడు? రక్షణ వస్త్రాలు ఇచ్చాడు, నీతి వస్త్రాలు ఇచ్చాడు, స్తుతి వస్త్రాలు ఇచ్చాడు, ఆనంద వస్త్రాలు ఇచ్చాడు, ఉల్లాస వస్త్రాలు ఇచ్చాడు. ఇవన్నీ ధరించుకోవాలి మనం. అంతేగాని వేరే వేరే ఏ వస్త్రాలు ధరించుకుంటే మన ఆశ, లోకపరమైన ఆశ మనలో ఉండినట్టే లెక్క. కనుక భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోవద్దు. ఇది లోకపరమైనవి. లోకము గతించిపోయిద్ది, దాని ఆశలు కూడా లోకం కంట ఆశలు లేవంట. లోకానికి ఆశలు లేవంట. నేను ఎంతో కాలం ఉండను, ఈ లోకం నేను త్వరగా ముగించబడిపోతున్నాను, నేను ఇక కనపడకుండా పోయే రోజులు వస్తాయని
రోమా 8వ అధ్యాయం ఉందండి, నా మాట కాదు, రోమా 8వ అధ్యాయం. సృష్టి మిగుల ఆసక్తితో ఎదురు చూస్తుందంట. వీళ్ళందరూ ఎప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళిపోతారా, ఎప్పుడు నేను నా యొక్క చరిత్ర ఈ భారం భరించకుండా నాకు రిలీఫ్ వస్తుందా అని ఎదురు చూస్తుందంట సృష్టి. కాబట్టి భూ సంబంధమైనవన్నీ కూడా గతించిపోయేవి కనుక వాటి మీద మనము ఆశ పెట్టుకోవద్దు. సైకిల్ అంటే ఏమంటారు, పని చేయాలా, అన్నం తినాలా, ఆరోగ్యం కాపాడుకోవాలా, విశ్రాంతి పొందాలా, ఇలాంటి సహజంగా జరిగేవన్నీ పర్వాలేదు, కానీ ఆశ పెట్టుకోవద్దు. దేవుడు ఇస్తాడు, ఇస్తే వాటిని తీసుకోండి, అనుభవించండి, తప్పులేదు. అది ఏదైనా కూడా దేవుడిస్తే వాటిని తీసుకోండి, అనుభవించండి, తప్పులేదు. కానీ దానికి లేనిపోని ఆశ పెట్టకూడదు. ధన వ్యామోహం అంటారు దాన్ని. ఇంకో మాట ఏమన్నా ఐహిక విచారం అన్నారు ఒక భక్తుడు. ఎవరు? మత్తయ్య అనే భక్తుడు ఏమన్నా అంటే, అది ఐహిక విచారం, నిన్ను ధనమోసంలో పడేస్తుంది, నేను లోకపరమైనటువంటి విషయాల్లో పడేస్తుంది, నష్టపోతావు, జాగ్రత్త. ఐహిక విచారాన్ని విడిచిపెట్టు. ఐహిక విచారం నీకు ఉండకూడదు, లోకపరమైన విచారాలు నీకు ఉండకూడదు. పరలోక సంబంధమైన దానికోసం విచారించు. అలాంటి ఆధిక్యత మనం కలిగి ఉండాలని దేవుడు కోరుతున్నాడు. అలాంటి వాళ్ళే పరలోక సంబంధమైన వాటి మీద దృష్టి పెట్టుకుంటారు, కానీ భూ సంబంధమైన వాటి మీద దృష్టి పెట్టుకోరు. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే ఏం చేయాలా? పైన ఉన్న వాటినే ఎదకాలి. అక్కడ మన ప్రభు పైన పరలోకమందున్నాడు. మన ప్రభు ఎక్కడున్నాడు? పరలోకమందున్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళిపోతాం, ఆయనతో కూడా ఉండబోతాం, ఆయన వలె ఉండబోతాం. ఇది మన కాన్సెప్ట్. ఎంతకాలమో తెలియదు, కానీ అతి శీఘ్రంగా యేసుప్రభు రాబోతున్నాడు, చాలా త్వరగా మన కాలంలో. ఇంకొక ఆయన పెద్ద ఆయన అన్నాడు, ఇది లాస్ట్ జనరేషన్, ఇక జనరేషనే లేదు, ఇదే ఆఖరి జనరేషన్ అన్నాడు. ఇక కొత్త జనరేషన్ రాదు, ఈ జనరేషన్లోనే ప్రభు వచ్చేస్తాడు, మనమందరం ఆయన దగ్గరికి వెళ్ళిపోతాం, ఆయనతో కూడా ఉండబోతున్నప్పుడు భూ సంబంధమైన వాటి మీద ఆశ పెట్టుకుని నష్టపోతామా? ఆలోచించండి, మోకరించండి, మౌనంగా ప్రార్థనలో ఉండండి. ప్రభు బలలో పాలు పొందబోయే ముందు మనం పరీక్షించుకుంటాము, సరి చేసుకుంటాము, ప్రభు బలలో పాలు పొందుతాం. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తిననో లేక ఆయన పాత్రలోని త్రాగునో వాడు ప్రభు శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధియగును. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొనవలెను, అలాగ చేసి ఆ పాత్రలోనిది తిని, ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను అని వ్రాయబడింది. ఆ వాక్య వనములోకి వస్తాము, ప్రభుకు అప్పగించుకుంటాం, బలలో చేయవేస్తాం. మౌనంగా ప్రార్థించండి.